లిటరసీ రేట్ అమాంగ్ ది గర్ల్స్ ఆల్సో. అయితే గత ప్రభుత్వంలో నేను ప్రత్యేకించి ఈ విషయం ఎందుకు మీకు క్వశ్చన్ వేసామంటే, స్కూళ్ళకు రంగులు వేశారు, అదే ప్రపంచం, ఇదే టెక్నాలజీ, లేకపోతే ఇదే అని చెప్పి చేయటం, దీనివలన ఎక్కడ విద్యా స్టాండర్డ్స్ కానీ పిల్లలు కానీ పెరగలేదు అధ్యక్ష. ఎందుకు డ్రాప్అవుట్స్ పెరిగినాయి? 117 జీవో వలన అయితే ఉండే, హాస్టల్స్లో పిల్లలు సరైన వసతులు లేకపోవడం ఉండే, వీటి వలన డ్రాప్అవుట్స్ బాగా పెరిగిన అధ్యక్ష. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దీని మీద తీసుకున్న చర్యలను అభినందిస్తూ, ముఖ్యంగా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత ఖర్చు పెడతారో దానిలో ఈక్వల్ పార్ట్ కానీ, లేదంటే అమౌంట్, కన్సిడరబుల్ అమౌంట్ కానీ హాస్టల్స్ ఖర్చు పెట్టి హాస్టల్స్ని లివింగ్ కంఫర్ట్గా కనుక పెంచకపోతే మనం స్కూల్స్కి ఎంత చేసినా కూడా డ్రాప్అవుట్స్ పెరుగుతాయి అధ్యక్ష. మరి నేను సప్లిమెంటరీగా అడిగేది ఏంటంటే, ఇది సోషల్ వెల్ఫేర్ వరకు సంబంధించారు వరకు సమాచారం ఇచ్చారు. మిగతా డిపార్ట్మెంట్స్ అలాగే మిగతా ఆర్గనైజేషన్లో ఉన్న హాస్టల్స్ కూడా మరి సమాచారం రిటర్న్గా తర్వాత మీ ద్వారా ఇప్పించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అశోక్ బాబు గారు అన్నాడు అధ్యక్ష, నాడు నేడు అని చెప్పారన్నారు. అదేవిధంగా బాత్రూమ్స్లో సౌకర్యాలు లేవనే విషయాలు ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష. గత ప్రభుత్వంలో దళితులకు మేనమావ అని చెప్పుకుంటూ దళితులను దగా చేసిన విషయాలు వాస్తవం అధ్యక్ష. ఇప్పుడే మీకు చెప్పాను అధ్యక్ష, అప్పుడు ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు, మేము ఎంత ఇచ్చారో కూడా మీకు స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. ఇది మిగిలినటువంటి మేనేజ్మెంట్లో ఉన్న హాస్టల్ వివరాలు కూడా గౌరవ సభ్యుల డేట్లు పంపిస్తాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ రాష్ట్ర చరిత్రలో, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా 143 కోట్ల రూపాయలు రిపేర్లకు కేటాయించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇది చరిత్ర అధ్యక్ష. ఇంకో విషయం తీసుకుంటే అధ్యక్ష, ఇక్కడ మనం ఒకసారి తీసుకుంటే రాష్ట్రంలో మొత్తం 1051 హాస్టల్స్ ఉంటే అందులో బాలికలకి 439 ఉన్నాయి అధ్యక్ష. ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 288, పోస్ట్ మెట్రిక్ 150 ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళల్లో అధ్యక్ష మరమ్మతుల కోసం 24-25కి సంవత్సరానికి 57.66 కోట్ల రూపాయలని విడుదల చేస్తాం అధ్యక్ష. పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎలక్షన్ కోడ్ చోట్ల కొన్ని చోట్ల ఈ విధంగా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడాను ఈ రోజు మేము ఖర్చు పెట్టిన కూడా గత సంవత్సరంలో ఒక బకాయిని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కలిపి గత ప్రభుత్వంలో కేటాయించిన బడ్జెట్ అధ్యక్ష మనకి 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్లో సౌకర్యాలు చేస్తారు అధ్యక్ష. వాళ్ళు ఒక్క విషయం చెప్తారు అధ్యక్ష, నాడు నేడు అని చెప్పారు అధ్యక్ష. నేను అధ్యక్ష ఇది ఒకసారి చూడండి అధ్యక్ష, మేము రిపేర్ చేయకముందు అంటే పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్న